హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై మినీ వ్లాగ్. ఈరోజు నా వ్లాగ్ ఏంటో ఆల్రెడీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. నిజమేనండి, మీరు అనుకున్నది కరెక్టే. ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. ఎవరికైనా నచ్చే రెసిపీ ఏదైనా ఉంది అని అంటే అది ఆవకాయ అండి. అసలు 1 year వరకు నిల్వ ఉండే ఈ ఆవకాయ పచ్చడి చాలా సింపుల్గా అండ్ ఈజీగా మంచి ఈజీ ప్రాసెస్లో చెప్తాను, చేసేయండి. ఇది ఆంధ్ర స్టైల్లో చెప్తాను. ఎప్పుడు తెలంగాణ స్టైల్లోనే కాకుండా ఇలా ఆంధ్ర స్టైల్లో కూడా చేసుకొని చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది మనకు రొటీన్గా కాకుండా. దీనికోసం మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న ఆవకాయ వక్కలు, ఇవన్నీ మెజర్మెంట్ ప్రకారం చేసుకోవాలి. ఆవకాయ వక్కలు నేను ఒక 4 గ్లాసులు తీసుకున్నాను. 4 గ్లాసుల ఆవకాయలకి 1 గ్లాస్ కారము, 1 గ్లాస్ ఉప్పు, 1/2 గ్లాస్ ఆవపొడి, అలాగే ఒక 2 స్పూన్ల జీలకర్ర పొడి, 1 స్పూన్ మెంతు పొడి, ఇందులో 1 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసి మంచిగా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోండి. ఇవన్నీ మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కచ్చాపెచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర, ఇది మంచిగా 2 కలిపి కొంచెం మిక్సీలో వేసి ఒక తిప్పుడు తిప్పితే కచ్చాపెచ్చాగా గ్రైండ్ అవుతుంది. ఇది కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక గుప్పెడు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోండి. ఇది కూడా యాడ్ చేసి కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1 గ్లాస్ పల్లి నూనె యాడ్ చేసుకోవాలి. 4 గ్లాసుల వక్కలకి 1 గ్లాస్ ఆయిల్ పడుతుంది అనమాట. కరెక్ట్ మెజర్మెంట్. ఇలా ట్రై చేసుకోండి. మీరు మళ్ళీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టేస్ట్లో ఉప్పు, కారం అన్నీ బరాబర్ సరిపోతాయి అన్నమాట. ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇదంతా ఆవకాయలకి మంచి పొడి, ఆయిల్ మొత్తం అన్నీ పట్టుకునేలాగా మంచిగా కలిపేసుకోండి. కలిపి ఇప్పుడు ఇలా కలిపిన దాన్ని ఒక 3 days వరకు పక్కన స్టోర్ చేసుకోవాలి. నేను ఒక డబ్బాలో పెట్టేసి పక్కన పెట్టేసాను. పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలాగే పెడితే చేతులు పెట్టేస్తారని చెప్పి నేను డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇదంతా మాకు మంచిగా తీసి పక్కన పెట్టేసుకోండి. ఎప్పుడు మన తెలంగాణ స్టైల్లో కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పచ్చడి మాత్రం నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ మస్తు సెట్ అయిందనమాట. నాకైతే బాగా నచ్చింది. టేస్ట్ నిజంగా నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నోట్లో ఆలోచన వస్తుంది. అంత బాగుందనమాట. చూస్తున్నారు కదా, ఇలా 3 days తర్వాత చూస్తే ఇలా మంచి ఆయిల్ పైకి తేరుకొని మస్తు కుదిరిందనమాట. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇలా కొలతల ప్రకారం చూస్తే అంతేనండి. సింపుల్ పద్ధతిలో ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మంచి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నిజంగా ఇలా పచ్చడి అంతా పెట్టడం అయిపోయిన తర్వాత కలిపిన గిన్నెలో ఇలా వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుందండి. మీలో ఎంతమందికి ఇలా అయిపోయిన తర్వాత అదే గిన్నెలో ఇలా